వెలుగులో నడిస్తే ప్రపంచమే మన వెంట వస్తుంది. కానీ మనం చీకట్లో నడిస్తే మాత్రం మన నీడ కూడా మన వెంట రాదు. వాదన నీకు తాత్కాలిక గెలుపు నివ్వవచ్చేమో కానీ వారు నీకు జీవితకాలం దూరమవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదు. యజ్ఞ యాగాలు ప్రజా ప్రయోజనార్థం చేస్తారు. పురాతన కాలం నుంచి చేసే వైదిక కర్మలకు నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు చాలు, నేను మేధావిని అన్నవాడి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. నాకు ఏమీ తెలియదు, ఇంకా తెలుసుకోవాలి అన్నవాడి ఎదుగుదల అంతకంతకు ఎదుగుతూనే ఉంటుంది. నాకు ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని. నాకే అన్నీ తెలుసు అన్నవాడు అజ్ఞాని. వీటిని దూరంగా ఉంచాలి. జీవితం అనే యుద్ధంలో మనం గెలిచేంత వరకు శబ్దం చేయకూడదు. ఎందుకంటే మన విజయమే మనల్ని చులకనగా చూసిన వారికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి దానికి అంతం ఉంటుంది. అలాగే ఈ రోజుకి కూడా అంతం ఉంది. ఈ రోజు అంతం అయ్యేలోపు ఏం సాధిస్తావు అనేదే జీవితం. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టొద్దు. నా బలహీనతలు తెలుసుకోవాలంటే నాకు దగ్గరై చూడు. నా బలం ఏంటో తెలుసుకోవాలంటే నాకు శత్రువుగా మారి చూడు. ఎప్పుడు గడిచిన రోజులే బాగుంటాయి. గడవాల్సిన రోజులను బాగుండేలా చేసుకుందాం. నీతో అవసరం ఉన్నప్పుడు నిన్ను పొగడుతూ, అనవసరంగా ప్రశంసిస్తూ, నీతో అవసరం తీరగానే అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ, చెప్పుడు మాటలతో నిన్ను దూరం చేసుకుని నిన్ను తేలికగా మాట్లాడే వ్యక్తిని నీ జీవితంలో అలాంటి వారిని ఎన్నటికీ నమ్మకు. నిజమైన ఆనంద బాష్పాలు రావాలంటే ముందు కన్నీళ్లు వచ్చేంత కష్టపడాల్సిందే. ఇంత కష్టానికి అంత ఫలితం. కళ్ళుండి గుడ్డివారిలా నటిస్తుంటే ఏం చేయగలం? పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, పనిచేసే వాడికే విమర్శలు, నిందలు. నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ నిన్ను చూసి మరో 10 మంది వెలిగిస్తే చీకటి సైతం చచ్చిపోతుంది. అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో 10 మంది మంచి దారిలో నడుస్తారు. ధనమే మనిషికి ఇంధనం. అలాగని కేవలం డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకు. నీ సంపద మొత్తం ధారపోసినా పోయిన నీ వ్యక్తిత్వం తిరిగి రాదు. నీళ్లు లేని బావి దగ్గరకు బిందెలు పట్టుకొని ఎవరూ రారు. అలాగే ప్రేమ లేని మనుషుల దగ్గరికి బంధాలు పట్టుకొని ఎవరూ రారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు మహాసముద్రం కంటే చాలా గొప్పది. మన బ్రతుకు ఎలా ఉండాలంటే మనం పోయినప్పుడు అందరూ అయ్యో అనేలా, ఎవరూ అమ్మయ్య అనేలా అనకుండా ఉండేలా ఉండాలి. ప్రతి ఒక్కరికి పైసలు ముఖ్యం కాదు, పద్ధతి ముఖ్యం. ఆచరించే వారికి ఆదరణ లభిస్తుంది. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. జీవితంలో ఇబ్బందులు ఉన్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవరూ లేని వారే అసలైన దురదృష్టవంతులు.